కొనియాడెదా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. అంకుల్. How are we? గాడ్స్ గ్రేస్ అంకుల్. అంకుల్, ఈ పాట చాలా మంది హృదయాలను ప్రేరేపిస్తుంది, చాలా ఆదరణ ఇస్తుంది, ప్రభుని స్తుతించడానికి సహాయపడుతుంది. ఏ రీతిగా ప్రభు రాయడానికి ఇది మీకు ప్రేరేపించాడు? ఈ సందర్భం ఉందా దీనికి ఏదైనా? 1990లో మై ఎల్డెస్ట్ సన్ ఇమాన్యుయల్, ఆయన వాడు జమ్మును పడ్డాడు. కొవ్వూరులో మా చెల్లెల దగ్గరికి పోయాడు, కొవ్వూరు రాజమండ్రి. అక్కడికి వెళ్ళి వాడికి కడుపులో ఏదో బాధ అయితే డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు సోడా తాగు, పుదీనా కరా తిను, ఇవన్నీ చెప్పినారు. కానీ వాడికి అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయింది లోపల. వాడికి తెలియదు, ఎవరికి తెలియదు. దెన్ ఆ రోజు వాళ్ళు రావాల్సి ఉండే విజయవాడకు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్లో దేవర్ టు కమ్ టు ఢిల్లీ. మా కోసన్నిలా తిమోతి, ఇప్పుడు సింగపూర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ ఎబినేజర్ వాళ్ళ ఫాదర్. ఆయన పోయి వాళ్ళని తీసుకురావాల్సి ఉండే. నా కొడుకు ఇమ్మి అండ్ టైటస్ కూడా ఉన్నాడు, చిన్నోడు కూడా ఉన్నాడు. ఆ రోజు రాత్రే ఆయన నాకు ఫోన్ చేసినాడు, జయ నువ్వు వెంటనే రాజమండ్రికి రా అని. అదేంటన్నా మీరు తెస్తున్నారు కదా పిల్లల్ని, నేను ఎందుకు రావాలి అన్నా. దాని నువ్వు ఎందుకైనా మంచిది రా అన్నాడు. అన్న మీరు ఏదో దాస్తున్నట్టుంది, చెప్పండి, నేను ఏమైనా భరించగలను అన్న. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ 1989లో మై వైఫ్ వాస్ కాల్డ్ టు గో ఇన్ ఏ ట్రైన్ యాక్సిడెంట్. సుగుణ హేమలత. మా అక్క ఒక సుగుణం ఉండేది, అందుకని ఆమెను ఎప్పుడు నేను హేమ అనేవాడిని. ఆమె ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయింది. బెంగళూరు నుంచి వస్తుండే. ఐజే తిమ్మతి వాజ్ ఎస్కాటింగ్ దెమ్. నా వైఫ్ ఉండింది, నా ఎల్డెస్ట్ డాటర్ ఎప్సిబా అండ్ దెన్ యంగెస్ట్ ఫెలో జాషువా. దే వర్ ఆల్ కమింగ్ బై కర్ణాటక ఎక్స్ప్రెస్. వాళ్ళు వస్తున్నప్పుడు ఆడ యాక్సిడెంట్ అయిపోయి ఆమె చనిపోయింది లలిత్పూర్ స్థలంలో. అండ్ దెన్ దట్ ఇస్ వై దే వర్ హెజిటెంట్ టు టెల్ మీ. ఏదో ప్రమాదం అయిందని నాకు ఆ తర్వాత అర్థమైంది. నేను చెప్పి అన్న దాచకుండా చెప్పండి ఏమంటే, అప్పుడు వెంటనే అన్నాడు, వెరీ సీరియస్, యూ కమ్ ఇమీడియట్ అంటే. ఐ గాట్ షాక్. వాడు అంతా బాగున్నాడు, ఇంతవరకు బాగా అత్త దగ్గర ఉన్నాడు, ఏమైందని చెప్పి నేను ఏమైందన్నా అంటే చెప్పినాడు, అపెండిసైటిస్ ఏదో ప్రాబ్లం అయిపోయింది, సీరియస్ ఇన్ ది హాస్పిటల్, వెంటనే రమ్మంటే నేను వెంటనే మా ఆఫీస్ చెప్పి వాళ్ళంతా స్టూడ్ తీసింది మై ఆఫీస్ పీపుల్. అండ్ దెన్ ఐ వెంట్ ఇమీడియట్లీ టు రాజమండ్రి. I saw my son Emmanuel like a skeleton. Nice. 25 days that fellow could not eat anything. ఏమి చనిపోవడం. ఏజ్ ఎంత అంకుల్? వాడికి అప్పుడు 20 years ఉంటుంది. అండ్ ఏం తినడంలే, అందుకని ఎంతో వీక్ అయిపోయాడు. నన్ను చూస్తేనే ఒక స్మైల్ చేశాడు, వాడు నవ్వలేకపోతాడు, శక్తి లేదు. దెన్ ఐ వాజ్ క్రైయింగ్ ఇన్ మై హార్ట్, బట్ ఐ కెనాట్ ఓపెన్లీ క్రై, ఎందుకంటే వాడు డిస్కరేజ్ అవుతాడు అని చెప్పి వాడు గట్టి కౌలించుకొని, గాడ్ ఈజ్ విత్ us, డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ us. దెన్ ఆపరేషన్ అయింది. మార్టిన్ గారు, అంబులెన్స్ గారు, సేవకులను తెచ్చేవాడు. గాడ్స్ డూయింగ్ దట్. గాడ్ లెట్ దెమ్ టు గో టు ద రైట్ డాక్టర్ ఇన్ విమరమ్మ హాస్పిటల్ ఇన్ రాజమండ్రి, దానవపేటలో. ఆయన అపెండిసైటిస్ చేయడంలో ఎంతో స్పెషలిస్ట్ అంటాం. కృష్ణారావు, డాక్టర్ కృష్ణారావు 15 minutes చేసేస్తానంట ఆయన. బట్ వీడు పోయిన తర్వాత 2.5 hours తర్వాత ఫ్రమ్ ది ఆపరేషన్ థియేటర్ ఒక డాక్టర్ వచ్చి, ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి సార్ అని చెప్పి. అదే ఇంకా జరుగుతుందని చెప్పి వెంటనే ఆ మెడిసిన్ అక్కడే ఉంది హాస్పిటల్ దగ్గర. ఆ మెడిసిన్ తీసుకొని వచ్చి ఇచ్చినాను. ఆఫ్టర్ అనదర్ 1 hour హీ కేమ్ బ్యాక్. డాక్టర్ కేమ్ బ్యాక్ అండ్ సెడ్, యువర్ గాడ్ సేవ్డ్ యువర్ సన్ అని చెప్పినాడు. ఒక ట్రేలో 1.5 inch ఇంటెస్టైన్ తెచ్చి చూపించినాడు. దిస్ వాస్ స్టక్ సో మచ్ ఇట్ కుడ్ నాట్ బి సెపరేటెడ్, సో వీ హ్యావ్ టు కట్ దిస్ ఇంటెస్టైన్. 1.5 inch ఇంటెస్టైన్ చేసి మళ్ళీ రీచ్ చేసినాడు. దట్ ఇస్ వై ఇట్ ఆల్ టుక్ టైం అని చెప్పి. ఆ దినాలలో ఆపరేషన్ కంటే ముందు వాడు ఎంతో తనకలాడి పిల్లో పెట్టుకొని ఏడ్చేవాడు. అప్పుడు నేను వాడికి ఓదార్చు, గాడి జిమ్మి అని చెప్తుంటే, అప్పుడు నేను హృదయంలో ప్రార్థన చేసిన, ప్రభా నేను వాడి తండ్రిని, నేను ఏమైనా వాడికి చేయగలను, కానీ వాడి పెయిన్ నేను తీసుకోలేను, అండ్ వాడికి కృప దయచేయి ప్రభా, నాకు కూడా కృప అనిపించు అని ఏడుపు వచ్చేసింది. నాకు తట్టుకోలేకపోయాను. దెన్ ఐ వెంట్ టు ది వరల్డ్ అండ్ క్రైడ్, ఓ లార్డ్ హెల్ప్ మీ అన్నాను. అప్పుడు గాడ్ బ్రాట్ బిఫోర్ మీ Psalm 34 verse 1. I will bless the Lord at all times and his praise shall continually be in my mouth. అన్ని వేళ ఆయన సన్నిధిస్తాడు. అప్పుడు కళ్ళు మూసుకుంటే మాటలు మెదులుతున్నాయి. హల్లెలూయా పాడేదా ప్రభు నేను కొనియాడగా. వాడి బెడ్ ప్రక్కన కూర్చొని రాసినాడు. వాడు సతమతం అవుతా ఉన్నాడు. నాకు ఈ పాట వచ్చింది, కష్టములన్నింటినీ ప్రేమగా భరించును అని. ఆ తర్వాత మొదటి వాక్యం, మొదటి వచనం మై ఫేవరెట్. వాగ్దానముల నెల, వాగ్దానముల నుంచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానముల నుంచి నెరవేర్చువాడవు నీవే.
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ఆ వర్డ్ నమ్మకమైన అనేది నాకెంతో కమ్మగా ఉంటది. వెన్ ఎవర్ ఐ సింగ్ నమ్మకమైన ఎక్కడున్నా కానీ నమ్మకమైన నా ప్రభు, ఐ లైక్ దట్ లైన్ వెరీ మచ్. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా మన జీవితాలు నిరూపించుకోవడం, అది జ్ఞాపకం వచ్చి ఆ మాట రాశాను. దాని కష్టములన్నీ ప్రేమగా భరించను. ద లాస్ట్ వర్స్ ఈజ్ మై టెస్టిమనీ. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో, ఇదే నా ధ్యాన ప్రార్థన. మై burden is that anything that happens to us, God's name should be glorified. That is my prayer అని ముగించినాను. And actually I wrote this song to encourage my children because they have lost their mother, I have lost my wife. There was an emptiness in my house. మమ్మీ 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 అని వాళ్ళనే వాళ్ళు, నేను హేమ హేమ అని నేను తిరిగేవాడిని. ఆ ఈ శబ్దాలు వినబడ్డం నా ఇంట్లో నిశ్శబ్దం అయిపోయింది, టోటల్ సైలెన్స్. ఓన్లీ త్రూ సాంగ్స్ గాడ్ హ్యాస్ ఎంకరేజ్డ్ us. By the word of God and by the songs that God gave me, I encouraged the children. That is the purpose I wrote so many other songs. And then people said, you sing in the church. Then church lo వాడినాడు. అట్లా that is how developed it has ఈ encouraged పాట me. అంతా చాలా ఇష్టం ఉంటుంది. దీంట్లో మీరు చెప్పిన 6th stanza, 2 lines, రియల్లీ వి లవ్ దీస్ లైన్స్. Yes. My favorite line. మా అందరికి ఇష్టమైంది. అవును. రియల్లీ దిస్ ఇస్ That is total బ్లెస్డ్ సాంగ్. commitment. Everybody should have this approach. Anything, many things happen to us in our life. Everyone would have enjoyed. But what we have to have is, through that very situation, దేవుని నామమునకు మహిమ కలగాలి. ఆ తలంపు ఎప్పుడైతే వస్తుందో, you will enjoy the unlimited power of God. That is what has happened. So God is great. We have tasted His love. Really, we praise God, uncle, for this Thank you very time. much. And we are very thankful to Bush. you for this. I thank you very much Thanks, uncle. for your Thank love you. for us. Thank you. God may bless you.